నువ్వు ఒకసారి చేసి ఇంకా తప్పని వదిలేసినావు. నీకు పర్సనల్ గా ఎలాంటి, ఇప్పుడు నార్మల్ గా పలానా ప్రమోషన్స్ చేయడం అంటే నాకు ఇష్టం, పలానా వీడియోస్ చేయడం అంటే నాకు ఇష్టం, ఇవన్నీ పక్కన పెడదాం, నీ డ్రెస్లు గెటప్లు పక్కన పెడతాం, ఎలాంటివి ఇష్టం వీడియోలు అంటే ప్రమోషన్స్ రీల్స్ ఏవైనా సరే నీకు ఎలాంటివి చేయడం ఇష్టం? రీల్స్ ఇది ఏమంటారు బైక్ కి రైడింగ్ కి. ఓకే, రైడింగ్ చాలా ఇష్టం. రైడింగ్ చాలా రైడింగ్ ఓకే చాలా ఇష్టం. నార్మల్ గా ఇట్లా రీల్స్ చేయడం ఫస్ట్ నుంచి రీల్స్ చేసేది నార్మల్ ఇట్లా సాంగ్స్ మీద. ఓకే, ఏ బైక్ అంటే ఇష్టం? కేటీఎం. కేటీఎం ఎందుకు? అది హైట్ ఉంది కానీ నాకు సరిపోదా హైట్. అదే హైట్ ఉంది కానీ నీకు హైట్ సరిపోదు. అయ్యో పెద్దగా ఉంది అది, నేను చిన్నగా ఉన్నా అంతే. సరే ఓకే, వెనకాల అమ్మాయిని కూర్చోబెట్టుకొని. అమ్మాయిలు ఎందుకు మనకి. ఓకే ఓకే పెళ్లి చేసుకోవా? చేద్దాం టైం వచ్చినప్పుడు. చేద్దాం కాదు చేసుకుంటా అని చెప్పు. టైం వచ్చినప్పుడు చేసుకుందాం. గర్ల్ ఫ్రెండ్స్ లేరా? లేదు, ఇంట్రెస్ట్ లేదు దాన్ని. ఎందుకు? ఇక ఇంట్రెస్ట్ లేదు అది. ఓకే, ఫస్ట్ నుంచే లేకుండా. అమ్మాయిలు మెసేజ్ చేస్తారా? చేస్తారు కదా ఇప్పుడు ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి. ప్రతి ఒక్కరికి ఏమో ఏమో నాకైతే చేయరు మరి. వస్తే కానీ చెక్ నువ్వు చెప్పాలి, నాకు తెలియదు మరి. వస్తే మెసేజెస్ ఎందుకు రావు? ఏమని వస్తాయి? హాయ్ హలో అని వస్తుంది. హాయ్ హలో సజ్జు మనం ఇంకో ఇస్తే ఇంకా వస్తాయి, మనం ఇవ్వకుంటే రావాలి. ఓకే, నీకు బాగా నచ్చిన మెసేజ్ ఏంటి ఫాలోవర్స్ నుండి? బాగా నచ్చిన అంటే ఒకటి, నేను విజు అన్న దాంట్లో నుంచి ఒకటి రీల్ కట్ చేసి వేస్తా డాడీది. సో అప్పట్లో రీసెంట్ గా వేసిన 3-4 months బ్యాక్ ఒక మనిషి చేస్తాడు. సో మీకు ఎవ్వరు లేకు సారీ డాడీ లేకున్నా నీ ఇన్స్టా ఫ్యామిలీ ఉంది నీకు సపోర్ట్, నువ్వు వాళ్ళతో ధైర్యంగా ఉండవు, నీకేం కాదు, మేమున్నాం అన్నట్టు. ఎవరు బయట వాళ్ళు చెప్పారు ఆ మాట. బస్ బయట వాళ్ళు అంటే మన ఫాలోవర్ కానీ చూసినాం చూడలేదు తెలియదు అది. సో ఆయన చెప్పిండని అట్లా నేను మంచి ఫీల్ అయినా. ఓకే, అలా. సో డాడీ విషయానికి వస్తే అంటే కొంతమంది కొంత ఇంటర్వ్యూ చూసి ఉండొచ్చు, అందరూ ఇంటర్వ్యూ చూసి ఉండకపోవచ్చు కదా. సో అసలు ఏం జరిగింది తమ్మి? నాన్నకి ఏం జరిగినప్పుడు మా నాన్నమ్మ ఊరు పోయి వస్తుండే. నాన్నమ్మ ఊరు ఓకే వెళ్ళొస్తుంటే ఇది దూదిలో పని చేస్తాడు డాడీ. దూదిలో తీసుకొని ఓనర్ ఆయన వస్తుండే, మొత్తం అది ట్రక్ లో వేసేసారు సరుకు. ఇద్దరు బైక్ మీద వస్తుండే. అది బైక్ మీద వస్తుంటే కొంచెం ఇది నైట్ 3 అయింది. ఆ టైంకి చెప్తానే ఉంది నాన్నమ్మ వద్దు వద్దు అని. సో ఇక పోయి గుద్దేసింది, లారీ గుద్దింది, చనిపోయింది స్పాట్. నీకు ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు? 4-5. మాట్లాడావా నాన్నతో? అంటే నీకు గుర్తుందా ఇప్పుడు? మెమొరీస్ ఉన్నాయా నాన్నతో ఎలా ఉంటది ఏంటి అని? సో మీరు ఇద్దరు అన్న తమ్ములు అంతే కదా, సిస్టర్స్ ఎవరు లేరు? ఓకే, ఇంకొకటి కూడా నేను విజు అన్న ఇంటర్వ్యూలో విన్నాను, లైక్ అందరూ డాడీ వాళ్ళు అంటే పెద్దనాన్న చిన్నాన్న, డాడీ 3వ అతను కదా, ఓకే అందరూ చనిపోయారు ఎవ్వరూ లేరు అని. వాళ్ళు ఎలా చనిపోయారు? ఇక ఒక ఆయన యాక్సిడెంట్, ఒక ఆయన హెల్త్ తో, ఇంకో ఆయన హెల్త్ తో. ఓకే, అందరూ అంటే ఒక్కటే ఒకటి అట్లా అందరు చనిపోయారు. నీకు అంటే డాడీ వాళ్ళకి సిస్టర్స్ అట్లా ఎవరైనా ఉన్నారా? లేరు, ఓన్లీ బ్రదర్సే. ఓకే, వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు ఇప్పుడు కాంటాక్ట్ లో ఉన్నారా? మీకు మాట్లాడుకుంటారా? ఎప్పుడైనా ఒకసారి పోతేనే, నాన్నమ్మ ఊరికి పోతేనే. నాన్నమ్మ అందరూ అక్కడే ఉంటారు విలేజ్ లో, మీరు మిర్యాలగూడలో ఉంటారు. ఇద్దరికి పెళ్లి కాలే. ఎవరికి? 2 బాబాయ్లకి పెళ్లి కాలే, చనిపోయారు వాళ్ళు. పెద్ద నాన్న మా నాన్న. ఎన్ని ఇయర్స్ అవుతుంది వాళ్ళు చనిపోయి? 5-6 ఇయర్స్. అంటే అప్పటికి ఇంకా నువ్వు పెద్దోడు అయిపోయినా, నీకు తెలుసు వాళ్ళు చనిపోయినప్పుడు నువ్వు వెళ్ళాడు. ఎప్పుడైనా అనిపించిందా అబ్బా ఇలా జరిగింది ఏంటి అంటే, ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ చనిపోయారు? మాకు పెంచింది మా అమ్మనే పెంచింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా. డాడీ లేని కానించి ఇప్పుడు దాకా మా అమ్మమ్మ ఊర్లోనే ఉన్నాం, మిర్యాలగూడనే ఉన్నాం. అమ్మమ్మ ఊరు వెళ్ళిపోయారు. ఇక్కడే అమ్మమ్మ ఊరు అంటే మిర్యాలగూడ పెరిగింది, ఇక్కడనే పుట్టినాం మేము కూడా. ఇక్కడనే ఇక ఏ బాధ లేకుండా చూసుకుంది మా అమ్మ. ఓకే, ఏం పని చేస్తుండేవారు అమ్మ? పని అంటే ఏం లేదు, పూలు కుట్టేది, అట్లా ఇంట్లో పూలు కుట్టేది, రేషన్ బియ్యం అవి వస్తాయి, నడుస్తుంది. ఓకే, నీకు ఊహ తెలిసిన తర్వాత అంటే అన్ని అర్థమవుతున్న టైం, అర్థమవుతుంది కదా, నేను క్వశ్చన్ అడిగితే తెలుగు అర్థం అవుతుంది కదా కంప్లీట్ గా. ఊహ తెలిసిన తర్వాత మీ అమ్మ బాగా ఇబ్బంది పడి ఫుడ్ పెట్టిన రోజు ఉందా? ఏదన్నా బాగా ఇబ్బంది పడి ఆమె తినక మీకు పెట్టిన రోజులు ఏమైనా ఉన్నాయా? అట్లాంటి ఇంకా ఇప్పుడు దాకా లేవు. డాడీ చనిపోయిన తర్వాత ఇక అటు ఇటు అడ్జస్ట్ అయ్యేది, ఇక ఏదో ఒకటి మామయ్య వాళ్ళు ఇచ్చేది కొంచెం, మామయ్య వాళ్ళు. ఓకే, బాగా ఏడ్చిన రోజులు ఉన్నాయా? ఏడ్చిన రోజులు అంటే ఇక ఏదైనా కష్టం వస్తే ఏడుస్తారు కదా. ఓకే, అంటే నీకు బాగా కష్టం వచ్చి ఏడ్చిన సిచ్యువేషన్ ఏంటి?
ఈ షుగర్ కోసం డయాబెటీస్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది నీకు? 10 years ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. నీకు 10 years. ఇప్పుడు ఎంత ఉంటావు? 23 ఉంటావా? 21. 11 years అవుతుంది నీకు వచ్చి. ఓకే, అంటే ఎలా జనరేషన్స్ అలానా? ఇక అప్పట్లో అది ఫ్యామిలీ పరంగా వస్తుంది అన్నారు కానీ ఎవరికి లేకుండే, ఇక అట్లా వచ్చింది. డాడీ వాళ్ళకి, బాబాయ్, నానమ్మ ఎవరికి లేకుండే, నీకు డైరెక్ట్ గా వచ్చింది. ఓన్లీ షుగరా? 2 types ఉంటాయి, అందులో type 2 వచ్చింది. ఓకే, నార్మల్ గా అయితే బ్లడ్ లో, యూరిన్ లో ఉంటది కదా, యూరిన్ లో వచ్చింది. ఇప్పుడు నీకు యూరిన్ లో వచ్చింది. ఓకే, సో నార్మల్ గా దీనికి సంబంధించి అంటే చాలా మందికి తెలీదు షుగర్ వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కొంత తెలుసు, ఏంటి ఆకలి ఎక్కువ వేస్తుంది అని, టైంకి తినకపోతే షివరింగ్ వచ్చేసి కింద పడిపోవడం కానీ, లైక్ ఇలాంటివి కొన్ని మేజర్ తెలుసు. కానీ అంటే బాగా ఏమంటారు, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు షుగర్ లోనే. సో నీది ఇంకా హై లెవెలా? ఇన్సులిన్ తో కవర్ అవుతుంది, హై లెవెల్ టైప్ 2 గోలీ ఉండదు. ఆఫ్టర్ 25 years తర్వాత ఉంటది గోలీ, 25-26. ఓకే, దీంతో పాటు నీకు ఫిట్స్ కూడా ఉంది కదా? ఇప్పుడు కొంచెం తగ్గింది. అది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? 3-4 years అయింది. అది ఎలా? ఇక సడన్ గా ఇట్లా షుగర్ డౌన్ అయ్యేది, అట్లా అవి వచ్చేసేది. ఓకే, ఫస్ట్ ఫిట్స్ రావడం ఎక్కడ జరిగింది నీకు? ఇంటి పక్క సందులో వస్తుంటే నడుచుకుంటే కింద పడిపోయినా. ఎవరు చూసారు అప్పుడు? ఇక గల్లీలో ఉండేది మనుషులు, వాళ్ళు ఓకే చూసి ఇట్లా ఫలానా ఇట్లా అయింది, ఇట్లా హాస్పిటల్ తీసుకోపోతే 7 days 5 days ఆ కోమాలో ఉన్నా. తర్వాత అట్లా ట్రీట్మెంట్ నడిచి కొంచెం క్యూర్ అయింది ఇప్పుడు. ఓకే, అంటే నార్మల్ గా ఒకటి ఉంటేనే ఇబ్బంది పడ్డాం, నీకు దీంతో పాటు ఇది కూడా అటాక్ అయింది కదా. సో అంటే నీ పక్కన ఎప్పుడు ఎవరో ఒక మనిషి ఉండాలి. ఇంకా ఉండాలి. అంతేనా? ఉంటారా మరి ఫ్రెండ్స్ ఎవరో ఒకరు కంపల్సరీ చూసుకోవడము? ఎందుకంటే లేకపోతే ఎప్పుడు ఎక్కడ వస్తుందో, ఎట్లా ఎక్కువ ఏసీలో ఉన్నా కూడా వచ్చేస్తుంది అంటారు కదా. నేను రీసెంట్ గా ఎక్స్పీరియన్స్ కూడా చేసిన అనమాట. అంటే నా ముందే ఒక బ్రదర్ కి అట్లనే వచ్చి ఏసీ వల్ల పడిపోయిన సిచ్యువేషన్. నాకు అప్పటి నుండి ఏసీ ఆన్ చేయాలంటే నాకు భయం అవుతుంది. స్టార్టింగ్ ఉన్న వాళ్ళకి వస్తుంది ఏసీలో ఒకటి, చలికి ఎక్కువ తిరిగితే. ఓకే, షివర్ కూడా అవుతున్నావు ఫుల్? ఎందుకు? నాకు నార్మల్ షివర్ ఉంటుంది ఎప్పుడు. అది నార్మలా? అదే మిర్చి చూడు ఎట్లా అనుకుతుందో. ఇది ఏంటంటే కాదు, వీక్నెస్ వల్ల మనం ఫుడ్ తిన్నది తలగదు, ఇన్సులిన్ దానికే తలుగుతుంది, బాడీలో ఏముండదు అంతా. ఫస్ట్ నువ్వు షుగర్ రాకముందు ఎంత వెయిట్ ఉండే? మస్తు ఉండే, 45 ఉండే. అప్పుడు 15 kilos డైరెక్ట్. అప్పుడు 11 years అంతే. అప్పుడు డైరెక్ట్ షుగర్ వచ్చినా మొత్తం దిగిపోయినా. 18 ఇప్పుడు ఎంత ఉంటావు? 35-40. 35-40 ఉంటావు అంతే. 11 years ముందు 45 అంటే లావుగానే ఉండేవాడివి. ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే నీకు? ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అదే. ఓకే, ఫుడ్ ఏం తీసుకుంటావు జనరల్ గా? మార్నింగ్ టిఫిన్ చేస్తా, మధ్యాహ్నం అన్నం, ఎప్పుడైనా అది అంట కరెక్ట్ లేకుంటే నైట్ పూట రోటీ తీసుకుంటా. ఓకే, లెవెల్ ఉంటే అన్నం తినేస్తా. ఓకే, అంటే డైలీ చెక్ చేసుకుంటావా ఎంత అర్థమైపోతుంది. ఓకే, ఎట్లా? ఇది ఇట్లా ఎండిపోవడం, కాలు చేతులు గుంజడం, డ్రై అవ్వడము, కాలు చేతులు గుంజడము, యూరిన్ ఎక్కువ రావడం, ఇక చెద్ద కాకుండా నిద్ర వస్తుంటది ఎక్కువ. ఓకే, నార్మల్ గా అయితే ఎన్ని టైమ్స్ యూరిన్ కి వెళ్తావు? ఒకవేళ ఇది నీకు ఎక్కువ అవుతుంది అన్న టైంలో ఎన్ని టైమ్స్ వెళ్తావు యూరిన్ కి? ఎక్కువ అవుతున్న టైంలో 15 వస్తూనే ఉంటది. అది ఆగదు. మనం అనుకుంటాం నీళ్ళు తాగం కదా అనుకుంటాం, కానీ అది ఈ ఎన్నో నరాలు గుంజేసి వీక్ అయిపోతుంది బాడీ. అమ్మో, కానీ నేను ఆ ఇంటర్వ్యూలో కూడా చూసినాను తమ్మి, అంటే స్వీట్స్ కళ్ళ ముందే ఉంటాయి కానీ తినలేము అంటే. నువ్వు ఏడ్చినప్పుడు లిటరల్ గా ఫుల్ బాధ వేసింది. అరే అబ్బా, అసలు అంటే తినాల, మనిషికి ఏం కావాలి చెప్పు ఎండ్ ఆఫ్ ద డే? ఆ టైంలో స్వీట్ తినేది పిల్లగాడు ఉన్నాడు 10 సంవత్సరాలు. ఏదైనా ఇప్పుడు మనం అందరం బ్రతుకుతుంది, మనందరం కష్టపడుతుందే కడుపు నిండా తిండి కోసం, అవునా? నచ్చింది ఎంత సంపాదించుకున్నా నచ్చింది తినలేము అన్నప్పుడు ఫుల్ బాధ అవుతుంది కదా, డిప్రెషన్ గా అనిపిస్తుంది. కానీ అది అందరికీ అర్థం కాదు, మూర్ఖులు కూడా ఉంటారు మాట్లాడే వాళ్ళు. అంటే ఎప్పుడైనా ఎవరైనా అన్నారా నేను తప్పుగా, అంటే వీడికి ఫిట్స్ ఉంది, వీడికి షుగర్ ఉంది, అవసరమా ఈ గెటప్లు వేసుకొని రోడ్ల మీద పోయి ఇట్లా చేయడము అట్లా చేయడము అని మనం మాట్లాడిరా? ఇవి తీసుకురాలి, ఇది హెల్త్ గురించి తీసుకురాలి చెప్పేది స్టార్టింగ్ లో. ఇప్పుడు వాళ్ళంతా సైలెంట్ అయిపోయి. స్టార్టింగ్ లో ఏమనేవాళ్ళు? నీకు బాగా బాధ అనిపించింది? పిచ్చోడవి నువ్వు, ఇవన్నీ ఎందుకు, నువ్వు ఏదో ఒక వీడియో పోయినందుకు నువ్వు ఏదో అవుతావు అనుకుంటున్నావు. ఏ రకంగా పిచ్చోడు అంట? ఇట్లా చింపుకొని తిరుగుతున్నా కదా నేను. ఓకే, పబ్లిక్ వెళ్తున్నా చింపుకొని. ఒక వీడియో ఏదో మిలియన్ బొంగానే చింపుకొని తిరిగిన వాళ్ళంతా పిచ్చోళ్ళు అయితే
టాన్ జీన్స్లు, స్లీవ్లెస్లు, వాళ్ళంతేంది చెప్పు మరి వాళ్ళకి వింటరి వాళ్ళంతేంది టాన్ జీన్స్ లని ఈడింత కట్టు చేతులు పోదు జేబులో వాళ్ళంతా మంచోళ్ళు. దానికి 1000 పెట్టుకుంటారు కదా, 10,000 15,000 ఒక ప్యాంట్ అయితే ₹1,00,000 అంట. నేను చూసిన మొన్న వాళ్ళ దీనికి మొత్తం జింపే ఉంది ఆ ప్యాంట్ అయితే, దానికి 1,00,000 అని పెట్టిండు. అది నాకు ఇప్పటికీ అర్థం కాదు. డైరెక్ట్ అమ్ముతుంది ఇప్పుడు డైరెక్ట్ అదే దానికి టాన్ జీన్స్ లని పేర్లు కదా. మరి వాళ్ళంతేంది, వాళ్ళు ఎర్రోళ్ళ వింటారు కదా. అప్పుడు నీకు ఇట్లనే అనిపించిందా? నేను పట్టించుకోకుండా ఓకే అవసరం లేదు, మనకి చెప్పేటోళ్ళు ఉంటారు. వాళ్ళ ఈ కామెంట్లు కూడా పట్టించుకున్నాను నేను, ఇప్పుడు కూడా కామెంట్లు పట్టించుకోను. ఓకే ఒకటి శారీ కట్టుకొని కూడా బుల్లెట్ మీద ఏదో బండి మీద బుల్లెట్ మీద కదా అది చేసిన, అది ఎవరిది ఐడియా? నేనే చేసిన. ఇప్పుడు నార్మల్ వెళ్తే ఎట్లా చూస్తారు, ఒక మనిషి ఒక అమ్మాయి సారీ కట్టుకొని బుల్లెట్ దొరుకుంటా పోతే పబ్లిక్ రియాక్షన్ ఎట్లా వస్తుంది? అది అమ్మాయి అంటున్నావు, మరి నువ్వు అబ్బాయి కదా చెప్తున్నా. అట్లా తీసుకొని కంటెంట్ క్రియేట్ చేసిన. అది మస్తు మంది చేస్తారు ఇప్పుడు, అమ్మాయిలు చాలా మంది డ్రైవింగ్ చేస్తలేరా బండ్లు? ఎందుకు చీర కట్టి చేస్తారా మా ఊర్లో? ఇక్కడ అంటే అక్కడ అంటే కొంచెం అక్కడ పబ్లిక్ ఎట్లుండే రియాక్షన్ పబ్లిక్ ఉండే, చాలా మంది ఇట్లా వచ్చేసి చూసిపోయేది. బట్ బండి మీద పోతుండే ఇట్లా దగ్గర వచ్చి ఎవరు మనిషి అయింది అమ్మాయి అబ్బాయి మనిషి అయిందా లేకపోతే అమ్మాయి అబ్బాయి అనా డౌట్ గా కొంచెం వాళ్ళ రియాక్షన్ అట్లా ఉండే. ఓకే ఇంకొకటి హైలైట్ కోతిది గెటప్ వేసినావు కదా, అది రిస్క్ చాలా రిస్క్ కదా. ఎవరి అది ఐడియా ఎవరిది, ఎక్కడ నుండి తీసుకున్నా? బాలీవుడ్ నుండా? బాలీవుడ్ కాదు, అది ఒక మనిషి చేస్తాడు, యూపీఓ మహారాష్ట్ర పంచాలలో కనిపిస్తాడు. ఓకే అట్లా చూసి నేను నేర్చుకున్నది. అదంతా ఎంత టైం పట్టింది నీకు ఆ గెటప్ వేసుకోవడానికి? పెయింట్ వేయడానికి 1.5 hours పడుతుంది. ఎవరు వేసారు? అన్న ఉండవు అన్న 1.5 hours పెయింట్ ని మళ్ళీ నువ్వు క్యారీ చేయాలి. ఒరిజినల్ పెయింట్ అది? ఏషియన్ వాటర్ పెయింట్. ఓకే ఎప్పుడైనా సైడ్ ఇన్ఫెక్షన్స్ రాలేదా నీకు? అయింది ఒకసారి, వెళ్ళకుంటుంటే డీజిల్ వేసి కడిగిన బాడీ మొత్తం. ఇంకా నయ్యం ఏడ నిప్పు కాడ నిల్చోలేవు, అదో హైలైట్ అయ్యేది. 3 days మంట ఇక అడ్జస్ట్ కాలే, అట్లా అట్లా మెడిసిన్ అది వాడి క్లియర్ అయింది. ఎందుకు తమ్మి అంతంత కష్టం నీకు చెప్పు? అంటే చిన్న చిన్న ఇప్పుడు ఈ మిర్చిలో అవో ఇవో అంటే సరే నార్మల్ ఏముండదు, ఏదైనా కూడా మంట ఉంటది, నేను కాదన్ను. అంటే నార్మల్వి కూడా ఉంటాయి, కానీ ఇప్పుడు నువ్వు చూడు డీజిల్ పోసి కడుక్కోవడం, పెట్రోల్ పోసి కడుక్కోవడం, పొరపాటునాడ నిప్పు అదో ఇదో ఉంటే కూడా నాకు కావాలని చేసినా చేస్తాడు. ఎందుకు చెప్పు? నువ్వు హైలైట్ అవుతావు మొత్తం న్యూస్ లా, సజ్జు మోడల్ పొద్దున్న నుండి నువ్వే హైలైట్ అవుతావు. చేయాలనేసి వచ్చిన దేనికైనా రెడీ, తగ్గవు, వెనకడుగు అసలు అయ్యవు, ఏదైనా సరే ముందుకే. అయిపోయింది అయిపోయింది అంటావు.